హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. ఇరుముడి సినిమా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ కపుల్ ఫ్రెండ్లీ దగ్గర స్టార్ట్ అయింది. టాలీవుడ్లో ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటూ థియేటర్ల దగ్గర జనాల్ని ఆకట్టుకుంటూ వెళ్తున్నాయి. ఇరుముడి వచ్చింది, ఉన్నట్టుండి క్రేజ్ వచ్చేసింది సినిమాకి. అఫ్కోర్స్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, టీజర్ అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ రవితేజ్ గారి ట్రాక్ రికార్డు కొంచెం ఈ మధ్యన బాగాలేకపోవడంతో ఎలా ఉంటుందో చెప్పి జనాలు కొంచెం ఇదిగా అనుకుంటూ వచ్చారు. బట్ ఉన్నట్టుండి రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ దీని క్రేజ్ అలా అలా పెరుగుతూ వచ్చేసింది. ఎస్పెషల్లీ 2 అయ్యప్ప పాటలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయి. దాంతో ఇవాళ ప్రతి థియేటర్ దగ్గర జనాలే జనాలు. ఎంతమంది జనాలు అంటే ఈస్ట్ గోదావరి ఇందాక ఫోన్ చేస్తే ప్రతి షో మార్నింగ్ షో ఫుల్, కడియం లాంటి చిన్న సెంటర్ కూడా ఫుల్. సో ఒక్కసారిగా ఇంత క్రేజీ తెచ్చుకుని వచ్చిన సినిమా ఇదొక పాయింట్. రెండోది, దాదాపు ఏడాదిన్నర చాలా సినిమాలు వచ్చాయి, పెద్ద హీరోల సినిమాలు వచ్చాయి, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చాయి. ఓ పాటకి లేచి ఫ్యాన్స్ గోల్ చేయడం ఉంది, కాగితాలు ఎగరేయడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ థియేటర్ మొత్తం లేచిపోయి గోల చేయడం, అంత ఎరప్ట్ చేయడం అనేది ఈ సినిమాకి చూశాను నేను చాలా కాలం తర్వాత. ఇంకా రికార్డ్ ఏంటంటే, మైత్రి విమల్ థియేటర్లో డే 1 మార్నింగ్ షోకి పాటని వెంటనే రిపీట్ చేయడం. సాధారణంగా ఇలాగ 50 రోజులు అయిన తర్వాత 100 రోజులు అయిన తర్వాత ఎప్పుడో ఫ్యాన్ షోలో చేస్తుంటారు. డే 1 మార్నింగ్ షోకి ఫస్ట్ షోకి పాటను మళ్ళీ రిపీట్ చేయడం అన్నది నిజంగా ఇది. సో ఇదంతా ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ గురించి నేను చెప్తున్నాను. సరే, ఇప్పుడు సినిమా ఎలా ఉందో చెప్తాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ సినిమాకి ఆ డివోషనల్ లైన్ కలిపి డివోషనల్ టచ్ ఇచ్చి తీసుకెళ్ళకపోయి ఉంటే ఇది ఒక సాదా థ్రిల్లర్ సినిమా. కానీ దర్శకుడు శివనిర్వాణ చాలా చమకులు చేశాడు ఈ సినిమాలో. ఫస్ట్ చేసిన చమక్కు డివోషనల్ టచ్ ఇచ్చి తీసుకెళ్ళడం. సో ఒక వీక్నెస్ ఉన్న 2 వీక్నెస్లు హీరోకి. ఒకటి కూతురు, రెండోది లిక్కర్. 2 వీక్నెస్లే. కూతురు కోసం ఆ లిక్కర్ వీక్నెస్ని పక్కన పెట్టి అయ్యప్ప మాల వేసుకుని 41 రోజులు నిష్టగా ఉండడము, కూతురు కోసం ఆ లిక్కర్ని కూడా మానేస్తానడం, ఇదంతా కథలో నీట్గా బ్లెండ్ చేసుకున్నాడు. రెండోది ఏం చేసుకున్నంటే, నేను చాలాసార్లు ఈ పాయింట్ డిస్కస్ చేశాను, రాశాను కూడా. మనకి సినిమాని కథని ఎంత న్యాచురల్గా సెటిల్ వేసినా, ఎంత న్యాచురల్గా స్టూడియోలో చిత్రీకరించినా ఒరిజినల్ లొకేషన్స్ ఇచ్చే లుక్కు సినిమాకి మరి ఏది ఇవ్వలేవు. ఇప్పుడు రంపచోడవరం దాకా ఇంకో లొకేషన్కో పుష్ప సినిమాకి వెళ్ళినా, రంగస్థలానికి కూడా ఎక్కడెక్కడ గోదావరి జిల్లాలకు సెటిల్ వెళ్ళినా, సో సీతంబాకెట్టు సినిమాకి న్యాచురల్ లొకేషన్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళినా, సో న్యాచురల్ లొకేషన్ ఇచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ టైము ఇంతవరకు ఎవరు టచ్ చేయని సీలేరు లాంటి లొకేషన్లోకి వెళ్ళి మొత్తం సినిమాని అక్కడ షూట్ చేశారు. ఇలా షూట్ చేయాలంటే హీరో ఒప్పుకోవాలి. యాక్చువల్గా హీరో ఒప్పుకున్నాడు కాబట్టి సాధ్యమైంది. హీరోలు ఒప్పుకోకపోతే హీరోలు ఉంటే ఇంక మిగతా వాళ్ళందరూ ఫాలో ఉంటారు. ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, ఎలా ఇబ్బంది పడినా కూడా హీరో వన్స్ ఓకే అంటే మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో రవితేజ్కి ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఈ సినిమాని మొత్తం సీలేరు లాంటి ఒక రిమోట్ ఏరియాలో, సౌకర్యాలు లేని ఏరియాలో మొత్తం సినిమాని షూట్ చేయడానికి, అది సినిమాని ఒక కొత్త లుక్ తీసుకొచ్చేసింది సినిమాకి. మన సాధారణంగా మలయాళ సినిమాలో ఇలాంటి చూస్తుంటాం, మనకు ఆ లొకేషన్స్ అన్నీ కొత్త. పైగా వాళ్ళు ఆ సినిమాకి సూట్ అయ్యే లొకేషన్స్ వెతుకుని అక్కడ చేస్తారు. సో అవి సగం ఆకట్టుకుంటాయి. సో ఈ సినిమాలో ఆకట్టుకునేది ఆ లొకేషన్స్. రెండోది, రవితేజ తన ఏజ్కి తగ్గినట్టు ఒక తండ్రి పాత్రలో, దీనికి ఏముంటుంది, నాకు మాస్ మహారాజా బిరుదుంది, ఈ టైప్ ఆఫ్ ఇది చేయాలి, అది ఏం చేయకుండా ఒక తండ్రిలాగే ఎలా చేయాలో అలా చేసుకెళ్ళిపోయాడు. ఎక్కడ ఒక గీత పక్కకి జరగడా, అదొక అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే, రైటింగ్ విషయంలో శివనిర్వాణ అతను మొదటి నుంచి కూడా హ్యూమన్ ఎమోషన్స్ బాగా రాస్తాడు. ఈ సినిమాలో కూడా రైటింగ్ విషయంలో చాలా బాగా రాసుకున్నాడు. ఇవన్నీ కలిసాయి. ఇవి న్యాచురల్ లొకేషన్స్, రవితేజ్ క్యారెక్టరు. రెండోది ఏంటంటే, తీసుకున్న క్యాస్టింగ్, ఎవరెవరినైతే తీసుకున్నాడో వాళ్ళంతా కూడా ఈ పాత్రకు వీళ్ళే. వాళ్ళు ఎవరెవరో తెలియని మొహాలు, చాలా మొహాలు తెలియని మొహాలు ఉంటాయి. సో వాళ్ళందరినీ తీసుకుని జాగ్రత్తగా మొహమాట పడకుండా, నా సినిమా ఉన్నాను కదా, నా లాస్ట్ 2 సినిమాలు యాక్ట్ చేశాడు కదా, ఈ సినిమాలో వచ్చిన క్యారెక్టర్ ఇద్దాం
ఆ సినిమాలో యాక్ట్ చేశాడు కదా, ఈ క్యారెక్టర్ ఇద్దాం. ఇలా ఏ మొహమాటలు పెట్టుకోకుండా ఎవరు దేనికి సరిపోతారో అలా తీసుకోవడం, ఇవన్నీ సినిమాకి కలిసి వచ్చాయి. ఇవన్నీ కలిసి వచ్చి సినిమాకి. బట్ ఇవన్నిటికన్నా మించినది ఈ సినిమాకి బలమైన ప్లస్ పాయింట్ 2 అయ్యప్ప పాటలు, అయ్యప్ప థ్రెడ్ త్రూఅవుట్. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆ 2 అయ్యప్ప పాటలు, అయ్యప్ప థ్రెడ్ లేకపోతే ఈ సినిమా జస్ట్ ఒక థ్రిల్లర్ సినిమా, ఒక ఫ్యామిలీ టచ్ థ్రిల్లర్ సినిమా. ఒక తండ్రి కూతురు, కొందరు ఆడపిల్లలు, ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ సినిమా ఇది. బట్ దానికి ఈ డివోషన్ టచ్ ఇచ్చి బ్లెండ్ చేయడం, అలా అని చెప్పి డివోషన్ టచ్ ఇచ్చాడంటే ఆయన మాయలు మంత్రాలు చేయలేదు, అయ్యప్పని తీసుకురాలా, అవేం చేయలే. ఆయన ఆ భక్తిని మేళవించాడు, ఆ పాటల్ని తీసుకొచ్చినట్టు పెట్టాడు. ఇవాళ థియేటర్లో ఆ 2 పాటలకి జనాలు థియేటర్లు ఇవాళ ఊగిపోతున్నాయి. ఎందుకంటే అయ్యప్ప భక్తులు ప్రతి ఊరూరా ఎంత పెద్ద సంఖ్యలో ఉంటారో మనందరికీ తెలిసిందే. సో ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ పాటలకు ఊగిపోతున్నారు. దానికి తోడు ఈ కేవలం పాటలు పెట్టి ఈ సినిమా బాగాలేకపోతే ఇబ్బంది పడిపోతారు. అలా కాకుండా ఆ పాటల్ని ఎలా బ్లెండ్ చేశాడు, ఆ క్యారెక్టర్లో ఎలా బ్లెండ్ చేశాడు, ఆ థ్రిల్లర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలా చేశాడు, బాగా చేసుకొచ్చాడు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గానే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతున్నప్పటి నుంచే కొంచెం థ్రిల్లర్ టచ్ ఇస్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న కొడుతుంటుంది మనకి. ఓహో, ఈ సినిమా ఏదో చెప్పబోతున్నాడు, కొంచెం మనం ఓపిక పట్టాలి, ఓపిక పెట్టి చూడాలి కొద్దిగా అని చెప్పేసి. సో ఈ తండ్రి కూతురు వైఫ్ కొంచెం ఆ సీన్లు కొద్దిగా రిపీటెడ్ అనిపిస్తాయి, కొంచెం మామూలు జనాలకి కొంచెం అనిపిస్తుంది. కానీ బట్ అలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి సినిమాలో ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి మంచి ఇంటర్వల్ బ్యాంగ్ అని ఏం పెట్టుకోలేదు. అక్కడ కూడా చూడండి, రైటింగ్ ఏంటంటే సాధారణంగా మనకి ఇప్పుడు అలవాటు కదా, ఇంటర్వల్ బ్యాంగ్ ఒక ట్విస్ట్ ఇవ్వాలి, లేకపోతే ఒక మంచి మాస్ యాక్షన్ బిట్ ఇవ్వాలి, లేకపోతే కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అది ఏం చేయకుండా ఒక సాదాగా ఇంటర్వల్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ని ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అన్నట్టు క్లోజ్ చేశారు. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్కి వచ్చేస్తాడు. ఎందుకు సీట్ ఎడ్జ్కి వచ్చేస్తాడంటే ప్రేక్షకుడికి అక్కడికి కథ కొంతవరకు తెలిసిపోతుంది, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అన్నది బుర్రకి అందిస్తుంటుంది. దీన్ని ఎలా డీల్ చేస్తాడు, ఎందుకంటే సినిమాలో రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి, రకరకాల క్యారెక్టర్లు ఉంది, అవన్నీ ఎలా డీల్ చేస్తాయి అన్న దగ్గరికి వచ్చేసరికి కొంచెం టెన్షన్ మౌంట్ చేస్తాడు. ఆ టెన్షన్ మౌంట్ చేసి చివరికి తీసుకొచ్చి ఒక 2-3 ట్విస్టులు ఇవ్వడం ద్వారా, ఒక మంచి ట్విస్టులు రాసుకోవడం ద్వారా, ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు, కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కావచ్చు, కొన్ని ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు ఇవ్వడం ద్వారా జనాల్ని ఒప్పేసి ఆ చివరి ఇంకా 15-20 నిమిషాలు అయితే రవితేజ ఆయన యాక్టింగ్ తోటి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. రవితేజ అసలు గ్లామరా ఇదా అవి ఏమీ చూసుకోకుండా యాక్ట్ చేశాడు. సో దాని తోడు రవితేజ కూతురుగా నటించిన అమ్మాయి, సినిమాకి అమ్మాయి కూడా చాలా ప్లస్ అయింది. చాలా అంటే చెప్పిన కదా, కాస్టింగ్ అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్. గంజాయి బ్యాచ్ కావచ్చు, కూతురు క్యారెక్టర్లు కావచ్చు, విలన్ క్యారెక్టర్లు కావచ్చు, ఎవరమనండి ఇది యూజువల్గా ఇది మనం మిగతా అందరూ కూడా అలవాటు చేసుకొని రాను అంటే మనం కూడా మిగతా సినిమాలు ఎందుకు ప్రేక్షకులు చూస్తున్నారు, ఏంటి వాళ్ళకి నచ్చుతుంది, ఏంటి నచ్చట్లేదు అన్నది ఒక్కొక్కటి మన డైరెక్టర్లకు ఉంది, వాళ్ళకి ఉంది, ఆకలింపు చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి కొన్ని పరిమితులు అడ్డుపడుతుంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురల్ లొకేషన్లో షూట్ చేయాలని వాళ్ళకి ఉంటుంది. కానీ మన దగ్గర అది అందరి హీరోల దగ్గర సాధ్యం కాదు. హీరోల సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకున్న జనాలు వచ్చి మీద పడిపోతారు, వాళ్ళని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కొన్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తానికి ఈ పరిమితులన్నీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి. డైరెక్ట్గా ఉన్నా కూడా న్యాచురల్ లొకేషన్ షూట్ చేయొచ్చు, లేదు కొంతమంది యాక్టర్ని మార్కెటింగ్ కోసమనో లేకపోతే మొహమాటాల కోసం కొంతమంది తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దాటి చేయడం అనేది ఈ సినిమాకి ప్లస్ అయింది. సో హీరోయిన్ క్యారెక్టరు అసలు హీరోయిన్ యాక్టింగ్ అయితే క్లైమాక్స్ సీన్లో అసలు ఒక సీన్లో ఎక్స్ట్రాడినరీ అనమాట అమ్మాయి. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి కుమార్ మంచి నటుడు, ఆయన డౌట్ ఏం పడట్లేదు. అలా నటుడు కూడా క్లైమాక్స్ సీన్లో వచ్చేసరికి అద్భుతంగా నటించాడు. ఇలా వీళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేయలేదు. కానీ ఒకటే సమస్య ఏంటంటే కొంచెం సినిమాలో తీసుకున్న పాయింట్ కొంచెం హార్డ్ హిట్టింగ్. ఆడపిల్లల తండ్రులు కొంచెం అంటే భయమా జాగ్రత్త, భయం పెట్టి కంట్రోల్ చేయాలా, జాగ్రత్త చెప్పి వాళ్ళని అవేర్నెస్ పెంచాలా, ఆ విధంగా చూసుకుంటే ఒక హార్డ్ హీటింగ్ అయినా చూడాలి ఆడపిల్లల తల్లిదండ్రులు సినిమాని. ఎందుకంటే మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం చూసుకోవాలి అన్నది తెలుసుకోవడం కోసం సినిమాలు కూడా ఆ పాయింట్ కూడా డిస్కస్ చేశారు.
ఆడపిల్లని భయంతో పెంచాలా, ఓపెన్గా పెంచాలా, ప్రతిదీ తండ్రికి తల్లికి చెప్పి పెంచాలా, భయంతో కంట్రోల్ చేసి పెంచాలి? ఇవన్నీ కూడా మంచి మాటలు డిస్కస్ చేశారు. కొద్దిగా హార్డ్ హిట్టింగ్గానే తట్టుకోవాలి. బట్ శివ నిర్వాణ చేసిన చమక్ ముందే చెప్తున్నాను కదా, ఒక హార్డ్ హిట్టింగ్ సబ్జెక్టు, ఒక మంచి థ్రిల్లర్ సబ్జెక్టు కింద మార్చి దానికి తండ్రి కూతురు ఎమోషన్ జాయింట్ చేసి దాన్ని ఒక మంచి ఒక రిమోట్ చిన్న విలేజ్లో జరిగేలా చూసి ఆ వాతావరణంలో తీసుకెళ్ళి దానికి అయ్యప్ప భక్తుల్ని యాడ్ చేసి, సో ఇదంతా కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. బహుశా నేను అనుకోవడం శివ నిర్వాణకి మధ్యన కాస్త గ్యాప్ వచ్చింది. ఈ సినిమా ఎక్కడానికి అంతకుముందు సినిమాకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో ఆయన మంచి ఎక్సర్సైజ్ చేసి స్క్రిప్ట్ మీద చాలా గట్టి టైం తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఆ జాగ్రత్త అన్నది సినిమా రైటింగ్లో కనిపిస్తుంది. పెద్ద అద్భుతమైన డైలాగులు అక్కడక్కడ పడలేదు, కానీ మంచి పాయింట్లు డిస్కస్ చేశారు, మంచి మాటలు చెప్పారు. సో ఈ సినిమాని టాలీవుడ్కి చాలా మంచి లైనప్ నడుస్తుంది. థియేటర్లన్నీ ఏ సినిమా వచ్చినా థియేటర్లో ఖచ్చితంగా 1 వారం 2 వారాలు దాని డబ్బులు దాన్ని తీసుకెళ్తూ దాని లెవెల్ మేరకు దాని డబ్బులు తీసుకెళ్తూ వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, ఈ సినిమా కూడా ఖచ్చితంగా థియేటర్ని కొన్నాళ్ళు ఊపుతుంది, అందులో అసలు డౌట్ పడట్లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ టాక్సిక్ వస్తుంది, దాని క్రేజు అందరికీ తెలిసిందే. బట్ ఎనీహౌ ధమాకా తర్వాత రవితేజ్ గారికి చాలా గ్యాప్ వచ్చింది. ఆయన పాప ట్రై చేస్తున్నాడు రవితేజ్ గారు, అలా అని చెప్పి ఆయన ఏదో రొట్ట సినిమాలు చేస్తున్నాడంటే అవి అన్నీ ట్రై చేస్తున్నాడు. టైగర్ నాయిస్లో డిఫరెంట్ సినిమా చేశాడు, తర్వాత పీపుల్స్ మీడియాలో డిఫరెంట్ సినిమా చేశారు, ఇలా రకరకాల ట్రై చేస్తున్నాడు ఆయన, సబ్జెక్టులు ట్రై చేస్తున్నాడు, కానీ ఎక్కడో మిస్ఫేర్ అవుతున్నాయి. సో ఇప్పుడు కూడా డిఫరెంట్ సబ్జెక్టు, అసలు పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేశాడు ఆయన కానీ క్యారెక్టర్ ట్రై చేశాడు. సో సక్సెస్ అయ్యాడు. సో మణికంఠుడు ఎక్కినాడు మల్లెపూల పల్లకి అన్నారు కదా, ఇప్పుడు రవితేజ్ ఎక్కాడు హిట్ పల్లకి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో సినిమాతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.